ఇంకా తిరిగి వస్తుంది. చరిత్రను తిరగరాసే సమయం వచ్చింది. దీనిలో భాగంగానే ఝాన్సీ లక్ష్మీబాయి మరణంలోని మర్మం బయటపడింది. లక్ష్మీబాయి ఎలా చనిపోయింది, ఆమె మరణం దాచిన వాస్తవం ఏంటి? ఇదే ఇవాళ సీక్రెట్. 1858 జూన్ 18 గ్వాలియర్. స్వాతంత్ర్యానికి స్వేచ్ఛ పాఠాలు చెప్పిన గుండె ధైర్యాన్ని సామ్రాజ్యవాదం కబళించబోతోంది. రణ నినాదంతో సమరాన్ని కూడా భయపెట్టిన గొంతు మరి కాసేపట్లో మూగబోతోంది. అప్పుడే బ్రిటిష్ సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాన్ని చుట్టుముట్టారు. ఇరు పక్షాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. కథన రంగంలో లక్ష్మీబాయి వెబ్బులిలా విజృంభిస్తోంది. ఆమె కత్తికి ఎదురెళ్లడానికి బ్రిటిష్ సైనికులకు ధైర్యం చాలటం లేదు. లక్ష్మీబాయిని బ్రిటిష్ సైన్యం దొంగ దెబ్బతీసింది. లక్ష్మీబాయిని కాల్చింది. అయినా రాణి లెక్క చేయలేదు. గాయాలతోనే పోరాడింది. చనిపోవడం తప్పదు. కానీ బ్రిటిష్ వాడి కత్తికి బలపడమా? ఆత్మ గౌరవానికి అసలైన అర్థం నేర్పిన లక్ష్మీబాయి మనసు అందుకు ఒప్పుకోలేదు. అందుకే యుద్ధ రంగాన్ని విడిచిపెట్టింది. తన అనుచరుడితో నిప్పంటించుకుని గడ్డి బాంబులో సజీవ దహనమైంది. భారత ప్రథమ స్వాతంత్ర్య సేనాని మట్టిలో కలిసింది. ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగం స్వాతంత్ర్య కాంక్షలో సమిధలా రగిలింది. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. అయితే ఆ ప్రాణ త్యాగం ఓ నిజాన్ని శాశ్వతంగా సమాధి చేసిందన్న వాదనలున్నాయి. ఇదే నిజమైతే ఏంటా నిజం? ఇంతకీ లక్ష్మీబాయి జీవితంలో ఏం జరిగింది? లక్ష్మీబాయి ఎవరు? ఆమె ఝాన్సీకి రాణి ఎలా అయింది? ఈస్ట్ ఇండియా కంపెనీతో గొడవ ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వారితో లక్ష్మీబాయి రాజీ పడిందా? ఝాన్సీ రాణి జీవితంలోని ముఖ్య విషయాలు ఇవి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. 1828 సంవత్సరం మహారాష్ట్రకు చెందిన కరవాడి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించింది. మోరోపంత్ తాంబే, భాగీరథి బాయి తల్లిదండ్రులు. మణికర్ణికకు 4 ఏళ్ల వయసున్నప్పుడు తల్లి భాగీరథి బాయి చనిపోయింది. దీంతో తండ్రే ఆమె ఆలన పాలన చూశాడు. బాజీరావు పీష్వా అనే స్నేహితుడు మోరోపంతును బీదూర్కు పిలిచి ఆశ్రయమిచ్చాడు. బాజీరావుకు పిల్లలు లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుణ్ణి దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్ తో పాటు అతని పినతండ్రి కొడుకు రావు సాహెబ్ మణికర్ణికను సొంత చెల్లిగా చూసుకున్నారు. వీరు ముగ్గురు కలిసి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నారు. వయసులో ఝాన్సీకి రాజైన గంగాధరరావు నెవల్కార్తో మణికర్ణికకు పెళ్లైంది. మెట్టింటి ఆచారం ప్రకారం అప్పటి నుంచి
ఆమె పేరు లక్ష్మీబాయి అండి. 1851లో లక్ష్మీబాయి దంపతులకు కొడుకు జన్మించాడు. ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. 4 నెలల వయసులోనే పిల్లాడు చనిపోయాడు. ఆ బాధతో గంగాధర్రావు మంచం పట్టాడు. కొడుకు లేని బాధ తీరాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవాలని స్నేహితులు సలహా ఇచ్చారు. దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కొడుకు దామోదర్ రావును 1853 నవంబర్ 20న దత్తత తీసుకున్నారు. ఆ తెల్లారే గంగాధరరావు చనిపోయాడు. దీంతో లక్ష్మీబాయి ఒంటరైంది. ఎప్పుడెప్పుడు దేశాన్ని ఆక్రమించాలా అని ఎదురు చూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి గంగాధర్రావు మరణం కలిసొచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం దత్తపుత్రుడే గంగాధరరావు వారసుడైన నాటి గవర్నర్ జనరల్ డల్హౌసీ ఒప్పుకోలేదు. ఝాన్సీని తమకు అప్పగించాలని లక్ష్మీబాయికి అల్టిమేటం ఇచ్చాడు. అందుకు లక్ష్మీబాయి ఒప్పుకుంది. దీంతో కెప్టెన్ అలెగ్జాండర్ కీన్ ఝాన్సీ పాలకుడయ్యాడు. అయితే తిరుగుబాటు చేయాలనే ఆలోచన లక్ష్మీబాయికి లేదు. బ్రిటిష్ వాళ్లను ఎదిరించకుండా సంధి చేసుకుందన్న వాదనలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా రాజ్ మహల్ ను ఆమెకు ఇచ్చారు. దీంతో పాటు సంవత్సరానికి 5,000 రూపాయల పెన్షన్ మంజూరు చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడాలని లక్ష్మీబాయి నిర్ణయించింది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ లాయర్ రాబర్ట్ ఎల్లిస్ తో లండన్ కోర్టులో లక్ష్మీబాయి దావా వేసింది. అయితే కేసు ఓడిపోయింది. దీంతో ఝాన్సీని బ్రిటిష్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడంతో బ్రిటిష్ గవర్నమెంట్ లక్ష్మీబాయిని టార్గెట్ చేసింది. రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమ దగ్గర గంగాధరరావు అప్పుగా తీసుకున్న 60,000 రూపాయలను లక్ష్మీబాయికి ఇవ్వాల్సిన పెన్షన్ నుంచి కట్ చేసుకున్నారు. వెంటనే ఝాన్సీని విడిచి వెళ్లాలని లక్ష్మీబాయికి వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను ఎక్కడికి వెళ్లనని, ఝాన్సీ తనదే అని లక్ష్మీబాయి ప్రతిజ్ఞ చేసింది. చీకట్లో స్మాల్ బ్రేక్. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట